హాయ్ హలో అండి. ఈరోజు ప్రణదీస్ కిచెన్లో గోధుమ పిండితోటి బాదుషాలు అయితే చేస్తున్నాను. ముందుగా బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యినైతే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ అయితే ఇవ్వాలి. పిండి నానేలోపు వేరొక గిన్నెలోకి 1 కప్పు పంచదార వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని కలుపుకోవాలి ఒకసారి. చూసారు కదా, చక్కెర అంతా కరిగి మరుగుతుంది కదా. ఇలా మరిగేటప్పుడు ఒక 2-3 యాలకులను అయితే దంచుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని సిమ్లో పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేలోపు మనం బాదుషాలను అయితే చేసుకోవాలి. ఇలా కొంచెం తీసుకొని పిండిని ఉండలుగా చేసుకొని బాదుషా షేప్ వచ్చేటట్టయితే చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. అన్నిటినీ ఈ విధంగా అయితే చేసుకొని పక్కకైతే ఉంచుకున్నాను. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాలను అయితే వేసుకోవాలి. బాదుషాలను నేను 2 సార్లు అయితే డీప్ ఫ్రై అయితే చేసుకున్నాను. ఇప్పుడు బాదుషాలని పైకి అయితే తేలాయి కదా, పైకి తేలిన తర్వాత ఇప్పుడు మంటని పెంచుకోవాలి. కొంచెం ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ అయితే వచ్చాయి కదా, ఇంకా కొంచెం కలర్ అయితే వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ అయితే మంచిగా వచ్చినాయి. ఇప్పుడైతే ఆయిల్ నుంచి అయితే సపరేట్ అయితే చేసుకొని అన్నిటినీ వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న వాటిని చక్కెర పాకంలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకైతే ఉంచాలి. రెండోసారి చేసుకున్న బాదుషాలని కూడా ఈ చక్కెర పాకంలో అయితే వేసుకుంటున్నాను. చక్కెర పాకంలో వేసిన తర్వాత అన్నిటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే ఉంచాలి. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి, బాదుషాలు ఎంత జ్యూసీగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.